ఇండియాలో ఆడపిల్లకి సేఫ్టీ ఎక్కడుంది? కోల్కతాలో 31 ఇయర్స్ ఓల్డ్ డాక్టర్ మౌనిత దేబ్నాథ్ని అతి దారుణంగా రేప్ చేసి మర్డర్ చేశారనమాట. తను 36 అవర్స్ షిఫ్ట్ని చేస్తున్నప్పుడు తను ఎంతో అలసిపోయి మిడ్ నైట్ 2 o'clockకి సెమినార్ హాల్లో రెస్ట్ తీసుకోవడానికి మార్నింగ్ వరకు అయితే తను మర్డర్ చేసి తన బాడీని అయితే బయటకు వచ్చింది. పేరెంట్స్కి కూడా 10 o'clockకి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎంతో కుమిలిపోయి పేరెంట్స్ వస్తే కూడా వాళ్ళని రానివ్వలేదు. उनको 3 घंटा खड़ा रखा और ये हाथ जोड़ते रहे, हमें एक बार दिखाओ, हमारी बच्ची का मुंह एक बार दिखाओ. పేరెంట్స్ రాగానే అది ఆత్మహత్య అని చెప్పినారు, సుసైడ్ అని చెప్పారు. దాని తర్వాత పేరెంట్స్ ని కూడా రానివ్వలేదు, ఫేస్ కూడా చూడనివ్వలేదు. ఎందుకు అసలు ఏం జరుగుతుంది? ఇంత పెద్ద జరిగినాక కూడా ఎవరు ఎందుకు రెస్పాండ్ అవుతారు? లీడర్స్ రెస్పాండ్ అవ్వనందుకు ఇదంతా జరుగుతుంది. ఒక్క ఇన్సిడెంట్ జరగంగానే 4 రోజులు బాధపడి 4వ రోజు మర్చిపోతున్నారు. అసలు ఇలా అయితే కాదు. సొసైటీలో అమ్మాయి ఎప్పుడు ఒంటరిగా తిరిగేది. ఇండిపెండెన్స్ డేకి ఫ్లాగ్ హోస్టింగ్ ఇవన్నీ చేస్తే సరిపోదు. అసలు అమ్మాయి ఒక్కటి ఒంటరిగా రోడ్డు మీద నడిచిన డే ఎప్పుడుందని, అసలు సేఫ్టీ ఎక్కడుంది? సంజయ్ రాయ్ అని చెప్తున్నారు. సంజయ్ రాయ్ అనే ఆయన పోలీస్ తో ఉండి ఎన్నో కేసులు ఆయన మీద